గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనే చాప్టర్లో నీట్ ప్రీవియస్ క్వశ్చన్స్ 2013 టు 2025 వరకు వచ్చిన క్వశ్చన్స్ టాప్ 25 అంటే ఫస్ట్ 25 క్వశ్చన్స్ చూద్దాము, మిగతావి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ 2023లో అడిగారు. సో ద నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, pi bonds and lone pairs of electrons in pyridine respectively. అసలు మనకు pyridine ఫార్ములా ఏంటి? C5H5 నైట్రోజన్. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ చూడండి. pyridine మనం బెంజిన్ రింగ్ వేయటం, దాంట్లో ఒక కార్బన్ ప్లేస్లో నైట్రోజన్ అండ్ 3 pi bonds, 5 carbons and 5 hydrogen bonded with carbon. సో ఇక్కడ చూడండి, నైట్రోజన్ మీద మనకు ఒక లోన్ పేర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, పై బాండ్స్ అండ్ లోన్ పేర్. సో లోన్ పేర్ అనేది మనకు 1 ఉంది. సో ఈ ఆప్షన్ని మనం తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 పై బాండ్స్ ఉన్నాయి. సో 3 ఈ ఆప్షన్ కూడా మీరు ఎలిమినేట్ చేయండి. అండ్ నెక్స్ట్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిహెచ్ బాండ్స్ 5. 6 + 5 ఎంత? 11. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Amongst the following, which one will have maximum lone pair electron repulsions? సో మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది? నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఏ కాంపౌండ్కి అయితే ఉంటుందో అక్కడ లోన్ పేర్ రిపల్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది లోన్ పేర్స్ మ్యాక్సిమం ఏ కాంపౌండ్కి ఉంది. చూడండి ఇక్కడ క్లోరిన్. సో క్లోరిన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? క్లోరిన్ మొత్తం ఎన్ని ఉంటాయి? 7. 3 4 5 6 7. మోనోవాలెంట్ ఫ్లోరిన్తో మనకు 3 బాండ్ పేర్స్ అనేవి మనకు ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మిగిలినవి లోన్ పేర్స్ ఎన్ని? 2. సో మనకి ఇక్కడ హైబ్రిడేషన్ బాండ్ పేర్స్ 2 అండ్ లోన్ పేర్స్ బాండ్ పేర్స్ వచ్చేసి 3, లోన్ పేర్స్ వచ్చేసి 2. హైబ్రిడేషన్ నెంబర్ ఎంత? 5 అంటే sp3d. సో ఇక్కడ లోన్ పేర్స్ ఎన్ని? 2. సో అలాగే మీరు అయోడిన్ F5. అయోడిన్కి ఎన్ని ఉంటాయి? మొత్తం వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 7 ఉంటాయి. సో మోనోవాలెంట్ విత్ ఫ్లోరిన్ బాండ్ పేర్స్ అనేవి మనకు ఇక్కడ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ 1 లోన్ పేర్ ఉంటుంది. సో 5 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్. మనకి ఇక్కడ హైబ్రిడేషన్ ఏంటి? sp3d2. హైబ్రిడేషన్ నెంబర్ ఎంత? 6 కదా. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇక్కడ 1. అండ్ నెక్స్ట్ జినాన్ F2. జినాన్ అనేది 0 గ్రూప్. వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? మొత్తం 8. అండ్ ఈ 8 మోనోవాలెంట్ ఫ్లోరిన్తో మనకు 2 బాండ్ పేర్స్ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 3 లోన్ పేర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్స్. ఇక్కడ లోన్ పేర్స్ ఎన్ని? 3. అండ్ నెక్స్ట్ చూడండి సల్ఫర్ SF4. సల్ఫర్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. 6th గ్రూప్ కదా. సో 6th మోనోవాలెంట్ విత్ ఫ్లోరిన్ 4 బాండ్ పేర్స్ అండ్ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 1 లోన్ పేర్ అనేది ఉంది. ఇక్కడ హైబ్రిడేషన్ నెంబర్ టోటల్ 5 sp3d. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని? 1. సో ఇక్కడ మ్యాక్సిమం లోన్ పేర్ రిపల్షన్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే లోన్ పేర్స్ ఎక్కువగా ఉంటుందో ఆ కాంపౌండ్కి రిపల్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ 3 లోన్ పేర్స్ ఉన్నాయి HCF2లో. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద
మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. ఇక్కడ చూడండి NH3 అనేది మనకి చూడండి ట్రైగోనల్ పిరమిడల్ ఆప్షన్ 3 అండ్ ClF3 T షేప్ వస్తుంది మనకు T షేప్ అండ్ PCl5 అనేది ట్రైగోనల్ బైపిరమిడల్ అండ్ BRF5 అనేది స్క్వేర్ పిరమిడల్. సో చూడండి 3 4 అండ్ 2 1 ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి PCl5 అనేది మనకు ట్రైగోనల్ బైపిరమిడల్ 4 4 అండ్ నెక్స్ట్ 3 అనేది ఉంది ఆల్రెడీ. సో P అనేది మనకి ఆక్టాహైడ్రల్ అండ్ BRF5 సో ఇక్కడ స్క్వేర్ పిరమిడల్ అంటే 1. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆటోమేటిక్గా. అండ్ నెక్స్ట్ BF3 అనేది మనకు ట్రైగోనల్ ప్లేనార్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్. సో ఇక్కడ షేప్ ఆర్ జియోమెట్రీ అనేది రాంగ్గా మనకు మ్యాచ్ అయిన పెయిర్ ఏంటి అంటున్నాడు. SF6 అనేది మనకు ఆక్టాహైడ్రల్, ఇది రైట్. అండ్ PCl5 ట్రైగోనల్ ప్లేనార్ అంటున్నాడు, కాదు. యాక్చువల్గా పాస్పరస్ అనేది వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 5. ఇక్కడ క్లోరిన్ మోనో వ్యాలెంట్ కాబట్టి 5 బాండ్ పెయిర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో హైబ్రిడేషన్ నెంబర్ 5 అండ్ హైబ్రిడేషన్ వచ్చేసి sp3d అన్ని బాండ్ పెయిర్సే కాబట్టి ట్రైగోనల్ బైపిరమిడల్ ఉండాలి. ఇక్కడ ప్లేనార్ అంటే sp2 కదా. సో ఇది అనేది రాంగ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రిడిక్ట్ ద కరెక్ట్ ఆర్డర్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో వెస్పర్ థియరీ ప్రకారం మనకి లోన్ పేర్ రిపల్షన్ అనేది హైయెస్ట్గా ఉంటుంది ఫస్ట్. అండ్ నెక్స్ట్ లోన్ పేర్ బాండ్ పేర్ అండ్ బాండ్ పేర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ స్పీసీస్ ఈజ్ నాట్ ఐసోస్ట్రక్చరల్. ఇక్కడ ఐసోస్ట్రక్చరల్ కానీ పెయిర్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ సింపుల్గా చూడండి, ఇక్కడ సేమ్ లైగాన్స్ ఉన్నాయి. వేలెన్సీ ఎలక్ట్రాన్ మీరు కౌంట్ చేస్తే ఈక్వల్గా ఉండాలి. ఐసోస్ట్రక్చరల్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ లోన్ పేర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అంటే దాని షేప్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో చూడండి మనకి ఇక్కడ స్క్వేర్ ప్లేనార్ వస్తుంది, ఇక్కడ స్క్వేర్ ప్లేనార్ వస్తుంది. 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. సో ఇది రైట్. అండ్ ఇది చూడండి క్లోరిన్లో మనకు వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని 7 ఉంటాయి. సో ఆక్సిజన్ అనేది బైవాలెంట్. సో డబుల్ బాండ్ అండ్ డబుల్ బాండ్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇంకో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 1 పేర్ అంటే 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. దీని హైబ్రిడేషన్ నెంబర్ ఎంత 4. అండ్ మనకు హైబ్రిడేషన్ ఏంటి sp3. సో 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ కాబట్టి ఇది మనకు ఏమవుతుంది ట్రైగోనల్ పిరమిడల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి కార్బన్ అనేది వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని మనకు 4. ఇక్కడ 2- అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బైవాలెంట్ అనేది డబుల్ బాండ్. సో మనకి ఇక్కడ బాండ్ పేర్స్ ఎన్ని 3. అండ్ నెక్స్ట్ లోన్ పేర్స్ అనేవి ఏమీ లేవు. సో మనకు హైబ్రిడేషన్ ఏంటి ఇక్కడ sp2 అంటే ట్రైగోనల్ ప్లేనార్. చూడండి ఇక్కడ బాండ్ పేర్స్ లోన్ పేర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి 3 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లోన్ పేరే లేదు. సో ఆప్షన్ ఏంటి నాట్ ఐసోస్ట్రక్చరల్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కూడా మనకు సేమ్ లీనియర్ స్ట్రక్చర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ sp3d2. ఇక్కడ బైవాలెంట్లో ఓన్లీ సిగ్మా బాండ్స్ మాత్రమే తీసుకోవాలి బాండ్ పేర్స్గా, పై బాండ్ కౌంట్ చేయకండి. సో అండ్ నెక్స్ట్ BrO3 - XeO3. ఇక్కడ sp3 ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ అండ్ ట్రైగోనల్ పిరమిడల్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉంటుంది.
సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ది ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. In the structure of ClFG, the number of lone pairs of electrons on central atom chlorine. చూడండి, క్లోరిన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? హాలోజన్ గ్రూప్ కాబట్టి మనకు 17th గ్రూప్లో 7 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో బాండెడ్ విత్ మోనోవాలెంట్ విత్ ఫ్లోరిన్ 3 మనకు బాండ్ పేర్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 లోన్ పేర్స్ అనేవి ఉంటాయి. 3, 2. హైబ్రిడేషన్ నెంబర్ 5. నెక్స్ట్ హైబ్రిడేషన్ ఏమవుతుంది? sp3d. సో 3, 2 అంటే టీ షేప్. మనకి ఇక్కడ అడిగింది ఏంటి? ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 2. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఇచ్చిన ప్రతి కాంపౌండ్ కూడా దాని వేలెన్సీ ఎలక్ట్రాన్స్ వేయటం, నెక్స్ట్ దాని మోనోవాలెంట్ లేదా డైవాలెంట్తో బాండ్ ఫార్మేషన్ అండ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఇలా బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ కౌంట్ చేసి దాని యొక్క హైబ్రిడేషన్ నెంబర్ అండ్ హైబ్రిడేషన్ అండ్ షేప్ ప్రతి కాంపౌండ్కి ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు డైరెక్ట్గా ఆప్షన్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ కంటైన్స్ నో పై బాండ్? సో పై బాండ్ లేని మాలిక్యూల్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ చూడండి, సల్ఫర్ అనేది మనకు డబల్ బాండ్ ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నైట్రోజన్ డబల్ బాండ్ అండ్ నెక్స్ట్ ఓ అండ్ ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సి డబల్ బాండ్ ఇక్కడ లీనియర్ షేప్ ఉంటుంది. సి డబల్ బాండ్ అండ్ సి డబల్ బాండ్ అండ్ వాటర్ మాలిక్యూల్. చూడండి, పై బాండ్ లేని మాలిక్యూల్ ఏంటి ఇక్కడ? H2O. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మిగతా కాంపౌండ్స్లలో మనకు పై బాండ్ అనేది ఉంది. దీని ప్రకారం ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీస్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్? సో ఇచ్చిన కాంపౌండ్లో మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ ఉండాలంట. చూడండి, సి ట్రిపుల్ బాండ్ ఎన్ మీరు స్ట్రక్చర్గా రాసుకోవటమే. సో ఇక్కడ చూడండి, సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 సిగ్మా బాండ్స్ అండ్ 4 పై బాండ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రక్చర్లో వచ్చేసి CH అండ్ సి ట్రిపుల్ బాండ్ ఎన్ అండ్ CH సి ట్రిపుల్ బాండ్ ఎన్. సో ఇక్కడ సిగ్మా బాండ్స్ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 4 పై బాండ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జినాన్ O4. జినాన్లో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? మొత్తం 8. అండ్ నెక్స్ట్ డబల్ బాండ్ O అండ్ డబల్ బాండ్ O. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 4 అండ్ పై బాండ్స్ కూడా 4. ఇక్కడ ఈక్వల్గా ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ బైకార్బోనేట్ యానియన్ కూడా చూడండి, సి అండ్ నెక్స్ట్ డబల్ బాండ్ O అండ్ డబల్ బాండ్ O మైనస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ OH ఉంటుంది. సో ఇక్కడ సిగ్మా బాండ్స్ 1, 2, 3, 4 ఉన్నాయి. పై బాండ్స్ ఓన్లీ ఒకటే ఉంది, ఇక్కడ ఈక్వల్గా లేదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్? చూడండి, స్టూడెంట్స్, రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? సో ఇక్కడ చూడండి, పాస్పరస్, బిస్మత్ ఈ రెండు కూడా డు నాట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ హైడ్రోజన్ అనేది మనకు pH5 లెస్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్ కాబట్టి మనకి ఇక్కడ ఇది ఫామ్ చేయదు. అంటే ఇది పాస్పరస్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళదు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇదేమో లాంగ్ సైజ్ కంపేర్ టు లైగాండ్ క్లోరిన్తో, కాబట్టి ఈ కాంపౌండ్ కూడా మనకు ఫామ్ చేయదు, అంటే ఎగ్జిస్ట్ అవ్వదు.
అండ్ నెక్స్ట్ P పై D పై బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ SO2, ఇది కూడా రైట్. సో ఇక్కడ చూడండి, సెలీనియం అనేది ఆక్సిజన్ గ్రూప్ కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 6. మోనోవాలెంట్ ఫ్లోరిన్ కాబట్టి 4 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్ ఉంది. అండ్ నెక్స్ట్ కార్బన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 4 మోనోవాలెంట్ విత్ హైడ్రోజన్ 4 ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ బాండ్ పేర్స్ ఎన్ని? 4. దీని యొక్క హైబ్రిడేషన్ ఏంటి? sp3. షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్. కానీ ఇక్కడ చూడండి 4 1 అంటే హైబ్రిడేషన్ నెంబర్ 5. హైబ్రిడేషన్ ఏంటి? sp3d. 4 1 అంటే మనకేమొస్తుంది ఇక్కడ? సీసా స్ట్రక్చర్. కాబట్టి మనకు ఇక్కడ షేప్ అంటే సేమ్ షేప్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ బాండ్ పేర్స్ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, కానీ లోన్ పేర్ ఉంది ఇక్కడ లేదు. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? 4. I3 హ్యాస్ బెంట్ జామెట్రీ. సో ఇది కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ కోసం చూడండి. అయోడిన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 7. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఒకటి తీసేయండి, అంటే ఉండేది మనకు 6. సో నెక్స్ట్ అయోడిన్ అనేది మోనోవాలెంట్ కాబట్టి 2 బాండ్ పేర్స్ అండ్ 2 లోన్ పేర్స్. అంటే ఇక్కడ 2 హైబ్రిడేషన్ నెంబర్ ఎంత? 4 అంటే మనకు sp3. 2 కాబట్టి మనకు ఇక్కడ బెంట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. బెంట్ 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ అంటే మనకు బెంట్ స్ట్రక్చర్. సో ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ జామెట్రీ అండ్ హైబ్రిడేషన్ ఫర్ XeF4. Xe అనేది 0 గ్రూప్. ఈ 0 గ్రూప్లో మనకు వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 8. సో ఫ్లోరిన్తో మనకు 4 బాండ్ పేర్స్ ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మిగిలినవి 2 లోన్ పేర్స్. అంటే 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. హైబ్రిడేషన్ నెంబర్ 6. హైబ్రిడేషన్ ఏంటి? sp3d2. sp3d2 అంటే మనకు జామెట్రీ. ఇక్కడ జామెట్రీ అంటే మనకు ఇక్కడ ఆక్టాహైడ్రల్. అదే షేప్ అయితే మనకు స్క్వేర్ ప్లేనార్ అవుతుంది. స్క్వేర్ ప్లేనార్. ఓకేనా? సో 3D స్ట్రక్చర్లో మనకు ఇక్కడ లోన్ పేర్స్ అనేది మనము తీసుకోము. సో యాక్చువల్గా హైబ్రిడేషన్ నెంబర్ 6 అంటే ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్లోనే మనకు కనిపిస్తుంది, కానీ 2Dలో మనకు స్క్వేర్ ప్లేనార్. సో మనకి జామెట్రీ అన్నాడు కాబట్టి ఆక్టాహైడ్రల్. నెక్స్ట్ హైబ్రిడేషన్ ఏంటి? sp3d2. అదే షేప్ అంటే షేప్ అన్నప్పుడు మనకు స్క్వేర్ ప్లేనార్ అవుతుంది. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? 4 అవుతుంది. కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following pairs of ions is isoelectronic and isostructural? సో మనకి ఐసోఎలక్ట్రానిక్ అండ్ ఐసోస్ట్రక్చరల్. ఐసోఎలక్ట్రానిక్ అంటే దాని యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్గా ఉండాలి. నెక్స్ట్ ఐసోస్ట్రక్చరల్ అంటే ద నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో దాని ప్రకారం చూడండి, CO3 కార్బన్ వేలెన్సీ ఎంత? 4. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లైగాన్స్ అన్ని ఆక్సిజన్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. మనం జస్ట్ సెంట్రల్ ఆటమ్ యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేస్తే సరిపోతుంది. సో కార్బన్ వేలెన్సీ ఎంత? 4 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6. అదే నైట్రోజన్కి 5 మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి 1 6. సేమ్ ఉంది కదా ఇక్కడ ఐసో ఎలక్ట్రానిక్. అండ్ క్లోరిన్, సో క్లోరిన్ వేలెన్సీ ఎంత? 7 ప్లస్ 1 ఎంత? 8. అండ్ సల్ఫర్ చూడండి, సల్ఫర్కి వేలెన్సీ ఎంత? 6 ప్లస్ -2 ఉంది కాబట్టి 2 8. సో ఇవి కూడా ఐసో ఎలక్ట్రానిక్. అండ్ నెక్స్ట్ చూడండి, సల్ఫర్
O3 మైనస్ మనం ఇందాక కౌంట్ చేసాం కదా 8. అండ్ నెక్స్ట్ NO3 మైనస్ కౌంట్ చేసాం కదా ఇందాక ఎంత 6. ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ కామన్గా మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాం కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ClO3 మైనస్ అంటే 8, CO3 మైనస్ 2 మైనస్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం 6. సో ఈ రెండు ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఐసోస్ట్రక్చరల్ అన్నాడు. ఐసోస్ట్రక్చరల్ అంటే బాండ్ పేర్స్ లోన్ పేర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో కార్బన్కి టోటల్ ఎంత 6 ఉన్నాయి, 6 వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్. సో 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నైట్రోజన్ కూడా మనకు వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని 6. అండ్ నెక్స్ట్ బాండ్ పేర్స్ ఎన్ని ఇక్కడ కూడా 3ని. సో బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ ఈక్వల్గా ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అలాగే క్లోరిన్కి చూడండి ClO3 మైనస్ అండ్ SO3 2 మైనస్ 8 కదా. సో ఇక్కడ కూడా మనకు 3 1 3 1. సో సేమ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ బాండ్ పేర్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఆప్షన్ 1 రైటే, ఆప్షన్ 2 రైటే. ఈ కాంపౌండ్స్ మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. అంటే దాని యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ రాసేసి ఇలా లైగాన్స్, నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్. సో అలా నెంబర్ ఆఫ్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఇక్కడ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The hybridization of atomic orbitals of nitrogen in NO2 plus and NO3 minus NH4 plus. So nitrogen NO2 plus and next NO3 minus next NH4 plus. నైట్రోజన్ వేలెన్సీ ఎంత 5th గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్ కాబట్టి 5 ఉంటాయి. 5లో ప్లస్ ఛార్జ్ కాబట్టి ఒకటి తీసేస్తే మనకు ఎన్ని ఉంటాయి నైట్రోజన్కి 4 ఉంటాయి వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో బైవాలెంట్ ఆక్సిజన్తో డబుల్ బాండ్. ఇక్కడ సిగ్మా బాండ్స్ మాత్రమే కౌంట్ చేయండి. సో బాండ్ పేర్స్ ఎన్ని 2. సో హైబ్రిడేషన్ నెంబర్ 2. మనకు హైబ్రిడేషన్ ఏమవుతుంది SP అంతే కదా SP. సో చూడండి SP. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయండి. అండ్ నెక్స్ట్ నైట్రోజన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 5 అండ్ మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి టోటల్ ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి. సో డబుల్ బాండ్. అండ్ బాండ్ పేర్స్ 3, లోన్ పేర్స్ ఏం లేవు కాబట్టి హైబ్రిడేషన్ నెంబర్ 3. అండ్ హైబ్రిడేషన్ ఏంటి sp2 ట్రైగోనల్ ప్లేనార్. సో sp2. సో నెక్స్ట్ ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది కూడా చూద్దాము. నైట్రోజన్ అనేది మనకు వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఒకటి తీసేయండి. అండ్ నెక్స్ట్ మోనోవాలెంట్ హైడ్రోజన్తో 4 బాండ్ పేర్స్ అనేవి ఫామ్ అవుతాయి. 4 బాండ్ పేర్స్ టోటల్ హైబ్రిడేషన్ నెంబర్ 4. సో హైబ్రిడేషన్ sp3 కాబట్టి మనకు టెట్రాహైడ్రల్. ఓకేనా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ కాంపౌండ్ ఈజ్ ఐసోఎలక్ట్రానిక్ అండ్ ఐసోస్ట్రక్చరల్. సో ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం కదా. ఐసోఎలక్ట్రానిక్ అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్గా ఉండాలి. ఐసోస్ట్రక్చరల్ అంటే ఆ కాంపౌండ్లో నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ లోన్ పేర్స్ అంటే షేప్ అనేది సేమ్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎలిమినేషన్ ప్రాసెస్లో చేద్దాము. ఇక్కడ అన్నీ కూడా లైగాన్స్ అనేవి చూడండి హాలోజన్స్ అంటే దాని యొక్క వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. సో ఐసో ఎలక్ట్రానిక్ అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్గా ఉండాలి కదా. సో ఆటోమేటిక్గా మీరు సెంట్రల్ ఆటమ్ యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్
కౌంట్ చేసి అవి సేమ్గా ఉంటే మీరు ఆ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు ఐసో స్ట్రక్చరల్ అంటే బాండ్ పేర్స్ లోన్ పేర్స్ ఈక్వల్గా ఉండాలి, కానీ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 బాండ్ పేర్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్ని మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, టెలీరియం అనేది ఆక్సిజన్ గ్రూపు, సో వేలెన్సీ ఎలక్ట్రాన్ 6, జినాన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 8, సో ఇది ఐసో ఎలక్ట్రానిక్ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అయోడిన్ అనేది 7 + 8, నెక్స్ట్ జినాన్ 8 గ్రూప్ 8, సో ఐసో ఎలక్ట్రానిక్. అండ్ ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం కదా, చూడండి ఇక్కడ బెరీలియం అనేది 2nd గ్రూప్, సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 2, జినాన్ అనేది 8th గ్రూప్, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 8, సో ఇవి కూడా వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేది సేమ్గా లేవు కాబట్టి నాట్ ఐసో ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్. సో దీని ప్రకారం మనకు ఆప్షన్ ఏంటి, 2, అంతే కదా. సో ఇలా ఈజీగా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. సో ఐసో స్ట్రక్చరల్ ఒకసారి స్ట్రక్చర్ కూడా చూద్దాము మీకు ప్రాక్టీస్ కోసము. అయోడిన్ చూడండి, అయోడిన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 7, కానీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 8 ఉంటాయి. సో బ్రోమిన్ మోనోవాలెంట్, అండ్ నెక్స్ట్ 3 లోన్ పేర్స్ ఉంటాయి. సో 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్స్, హైబ్రిడేషన్ నెంబర్ ఎంత, టోటల్ 5. హైబ్రిడేషన్ ఏంటి, sp3d, 2 3 కాబట్టి మనకు ఇక్కడ ఏమొస్తుంది, 2 3 టీ షేప్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, సారీ ఇక్కడ టీ షేప్ కాదు, 2 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్ ఉంటే మనకు లీనియర్ వస్తుంది, లీనియర్. సో 5 బాండ్ పేర్స్ ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్. నెక్స్ట్ అదే 4 1 అంటే 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంటే మనకు సీసా స్ట్రక్చర్ వస్తుంది. అండ్ 3 బాండ్ పేర్స్ అండ్ నెక్స్ట్ 2 లోన్ పేర్స్ ఉంటే మనకి టీ షేప్ వస్తుంది. అదే 2 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్ ఉంటే లీనియర్ వస్తుంది. ఓకేనా. సో దాని ప్రకారం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే జినాన్ చూడండి, జినాన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 8. సో 2 ఫ్లోరిన్స్తో 2 బాండ్ పేర్స్ అండ్ 3 లోన్ పేర్స్. ఇక్కడ 2 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్. హైబ్రిడేషన్ నెంబర్ ఎంత, 5. హైబ్రిడేషన్ ఏంటి, sp3d. షేప్ ఏంటి, 2 3 అంటే మనకు లీనియర్ స్ట్రక్చర్. సో సేమ్ స్ట్రక్చర్, షేప్ ఉంది అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్ ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ బోత్ ద స్పీసీస్ హ్యావ్ sp3 హైబ్రిడేషన్, sp3 హైబ్రిడేషన్ ఉండాలంట. సో ఇక్కడ చూడండి, సిలికాన్ అనేది మనకు 4th గ్రూప్ కాబట్టి మనకు 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్, అలాగే 4 బాండ్ పేర్స్ విత్ ఫ్లోరిన్. సో 4 బాండ్ పేర్స్, హైబ్రిడేషన్ నెంబర్ 4, హైబ్రిడేషన్ వచ్చేసి sp3, అంతే కదా. అప్పుడు మనకేమవుతుంది, టెట్రాహైడ్రల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బెరీలియం చూడండి, బెరీలియం H2, బెరీలియం 2nd గ్రూప్ కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 2నే కదా, బాండ్ పేర్స్ 2. బాండ్ పేర్స్ 2 అంటే హైబ్రిడేషన్ నెంబర్ 2నే, హైబ్రిడేషన్ sp, స్ట్రక్చర్ వచ్చేసి లీనియర్ అవుతుంది. సో ఇది sp కాబట్టి ఈ ఆప్షన్ మీరు తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నైట్రోజన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 5. ఫ్లోరిన్ 3 ఫ్లోరిన్స్ విత్ బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్. ఇక్కడ చూడండి, 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. సో ఇక్కడ హైబ్రిడేషన్ ఏంటి మనకు, sp3, అంతే కదా. సో sp3, NF3 అనేది మనకు sp3. అండ్ నెక్స్ట్ BF3 చూడండి, బోరాన్ 3rd గ్రూప్ కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 3, ఫ్లోరిన్ మోనోవాలెంట్. ఇక్కడ 3 బాండ్ పేర్స్, ఇక్కడ లోన్ పేర్స్ అనేవి లేవు. సో హైబ్రిడేషన్ నెంబర్ 3, అంటే sp2. చూడండి ఇక్కడ sp2 వచ్చింది.
sp2 మనకు 2 కూడా మనకి sp3 అవ్వాలి కదా, ఈ ఆప్షన్ను తీసేయండి. సో మీరు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ bf3 ఉంది, అంటే ఈ ఆప్షన్ని కూడా మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ H2O మాలిక్యూల్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The outer orbitals of carbon in ethene molecule can be considered to be hybridization to give the 3 equivalent sp2 orbitals. The total number of sigma and pi bonds చూడండి. సో మనకి ethylene molecule C double bond C and CH అండ్ ఇక్కడ హైడ్రోజన్. సో ఇక్కడ ఉండేది 1 పై బాండ్ మాత్రమే. సో ఈ ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయండి. సిగ్మా బాండ్స్ చూడండి, 1 2 3 4 CH బాండ్స్ ఉన్నాయి, 1 CC బాండ్ 5. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పోలార్ మాలిక్యూల్? సో పోలార్ మాలిక్యూల్ మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే చిన్న ట్రిక్ చెప్తా చూడండి. ఏదైనా ఒక కాంపౌండ్లో లోన్ పేర్, బాండ్ పేర్తో పాటు లోన్ పేర్ ఉంటే అది పోలార్ మాలిక్యూల్, అంటే ≠0, μ ≠0. సో అలాగే ఇట్లా సిమెట్రికల్ అంటే ఆల్ లైగాన్స్ ఈక్వల్గా ఉండకుండా డిఫరెంట్గా ఉంటాయి. సపోజ్ F3Cl అలా అన్సిమెట్రికల్ లైగాన్స్ ఉన్నా కూడా మనకు పోలార్ మాలిక్యూల్ అవుతుంది. సో ఈ చిన్న ట్రిక్ పెట్టుకోండి. ఇక్కడ ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. XeF2 అండ్ XeF4లో మనకు లోన్ పేర్స్ ఉన్నప్పటికీ కూడా ఇది μ = 0, అంటే నాన్ పోలార్ మాలిక్యూల్. ఈ 2 కాంపౌండ్స్ తప్ప మిగతా ఏ కాంపౌండ్లో అయినా సరే లోన్ పేరు ఉంటే అది మనకు పోలార్ మాలిక్యూల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సిలికాన్ F4. సో ఇక్కడ అన్నీ కూడా బాండ్ పేర్స్ 4. అండ్ xenon F4 అంటే 4 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ ఉంటాయి. బోరాన్ 3 బాండ్ పేర్స్ ఉంటాయి. నెక్స్ట్ సల్ఫర్ అంటే 4 బాండ్ పేర్స్ ఉంటాయి, 1 లోన్ పేర్ ఉంటుంది. సో SF4లో మనకు 1 లోన్ పేర్ ఉంటుంది. సో మీరు ఈ కాంపౌండ్స్ అనేవి మీరు వేలెన్సీ ఎలక్ట్రాన్స్ వేసేసి ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీరు అప్పుడు ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీని ప్రకారం పోలార్ మాలిక్యూల్ ఏంటి? SF4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. XeF2 ఐసోస్ట్రక్చరల్ విత్. సో ఐసోస్ట్రక్చరల్ అంటే మనకు షేప్ అనేది ఈక్వల్గా ఉండాలి. షేప్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, లోన్ పేర్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో xenon మనకి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? మొత్తం 8. సో ఈ 8 ఎలక్ట్రాన్స్లో 2 ఫ్లోరిన్ అనేవి బాండ్ పేర్స్ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మిగిలినవి లోన్ పేర్స్ ఎన్ని? 3 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్స్. టోటల్ హైబ్రిడేషన్ నెంబర్ 5. హైబ్రిడేషన్ ఏంటి? sp3d. అప్పుడు మనకు ఇక్కడ షేప్ ఏమవుతుంది? లీనియర్ అవుతుంది. సో అలా మీరు సేమ్గా ఉండేది చూడండి. సో xenonలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 లైగాన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. బేరియం అనేది సెకండ్ గ్రూప్ కాబట్టి వేలెన్సీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి అయోడిన్ 7 + 1 8. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 8 ఉన్నాయి, నెక్స్ట్ లైగాన్స్ 2 ఉన్నాయి. సో ఈ ICl2 అయోడిన్. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 7 + 1 నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి. సో క్లోరిన్ 2 బాండ్ పేర్స్ అండ్ 3 లోన్ పేర్స్ 2 3. సో ఇక్కడ లోన్ పేర్స్ అనేవి ఈక్వల్, షేప్ అనేది ఈక్వల్. సో ఇక్కడ కూడా సేమ్ sp3d హైబ్రిడేషన్, లీనియర్ షేప్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ టెలూరియం అనేది ఆక్సిజన్ గ్రూప్లో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 6 మాత్రమే ఉంటాయి కాబట్టి ఐసోస్ట్రక్చరల్ని ఫామ్ చేయదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీస్ హ్యాస్ ప్లేనార్ ట్రయాంగులర్ షేప్ అనేది మనకు sp2లో వస్తుంది. 3 బాండ్ పేర్స్ అనేవి ఉండాలి. సో ఇది వచ్చేసి మనకు లీనియర్. సో ఇది చూడండి, నైట్రోజన్ అనేది 5th గ్రూప్ సంబంధించింది అండ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 5. నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మనకు 6 ఉంటాయి. డబుల్ బాండ్ ఓ అండ్ డబుల్ బాండ్ ఓ. సో 3 బాండ్ పేర్స్ ఉంటాయి. 3 బాండ్ పేర్స్ అంటే మనకు sp2 అంటే ట్రైగోనల్ ప్లేనార్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది అనేది మనకు లీనియర్ ఇక్కడ. సో NO2 మైనస్ అంటే మనకి ఇక్కడ 1 లోన్ పేర్ ఉంటుంది, డబుల్ బాండ్ ఓ అండ్ 1 లోన్ పేర్ ఉంటుంది. సో ఇక్కడ బెంట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అండ్ సి అనేది మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ sp వస్తుంది, లీనియర్ అవుతుంది. అండ్ సో ప్లేనార్ ట్రయాంగులర్ అనేది మనకు ఆప్షన్ 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాక్సిమం బాండ్ యాంగిల్ అట్ నైట్రోజన్ ఈజ్ ప్రెజెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో మ్యాక్సిమం అనేది మనకు sp హైబ్రిడేషన్లో 180 degrees దగ్గర మనకు మ్యాక్సిమం బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మీరు ఈ నైట్రోజన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ వేసుకొని మీరు ఆక్సిజన్తో బాండ్ ఫార్మేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో sp హైబ్రిడేషన్ చూడండి ఎక్కడుందో, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 5, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి 4. సో డబుల్ బాండ్ ఓ. నెక్స్ట్ ఇక్కడ sp హైబ్రిడేషన్ వస్తుంది. spలో మనకు 180 ఉంటుంది. ఇక్కడ మనకు మ్యాక్సిమం బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ sp2 హైబ్రిడేషన్ ఇక్కడ 120 వస్తుంది. సో ఇక్కడ 114 అండ్ ఇక్కడ 154. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది sp హైబ్రిడేషన్ మాలిక్యూల్. sp హైబ్రిడేషన్ ఉన్న మాలిక్యూల్కి మ్యాక్సిమం బాండ్ యాంగిల్ 180 ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, in which of the following pairs both the species are not isostructural. సో ఐసోస్ట్రక్చరల్ కానీ ఆటమ్స్ చూడమంటున్నాడు. సో డైమండ్ సిలికాన్ కార్బైడ్ అనేది ఈ రెండు కూడా ఐసోస్ట్రక్చరల్ sp3. సో ఇక్కడ నైట్రోజన్ ఫాస్ఫరస్ సేమ్ గ్రూప్ అండ్ సేమ్ లైగన్స్, ఇది కూడా ఐసోస్ట్రక్చరల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, జినాన్ F4. జినాన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని 8. ఓకేనా. సో ఇక్కడ ఫ్లోరిన్ అనేది మోనోవాలెంట్ కాబట్టి 4 బాండ్ పేర్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 2 లోన్ పేర్స్ అనేవి ఉంటాయి. సో 4 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్. అండ్ నెక్స్ట్ హైబ్రిడేషన్ నెంబర్ 6 అండ్ హైబ్రిడేషన్ వచ్చేసి మనకు sp3d2. షేప్ వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ ప్లేనార్. అదే మనకు జామెట్రీ అడిగితే ఆక్టాహైడ్రల్. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ జినాన్ O4 చూడండి, జినాన్లో మనకి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 8. ఇక్కడ ఆక్సిజన్ అనేది బైవాలెంట్ కాబట్టి సో డబుల్ బాండ్ ఓ. సో ఇక్కడ బాండ్ పేర్స్ అనేది 4, ఇక్కడ లోన్ పేర్స్ అనేవి ఏం లేవు. సో టోటల్ హైబ్రిడేషన్ నెంబర్ 4 అండ్ హైబ్రిడేషన్ sp3 అండ్ షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్, స్ట్రక్చర్ వచ్చేసి టెట్రాహైడ్రల్. సో నాట్ ఐసోస్ట్రక్చరల్ కాబట్టి దాని ప్రకారం మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ రెండు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 4 కాబట్టి మనకు 4 బాండ్ పేర్స్ అనేవి ఫామ్ అవుతాయి క్లోరిన్తో. సో ఇక్కడ 4 అండ్ హైబ్రిడేషన్ నెంబర్ 4, ఇక్కడ sp3నే. సో ఇక్కడ కూడా ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ 5 కానీ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 4 బాండ్ పేర్స్ విత్ క్లోరిన్ అంటే హైబ్రిడేషన్ నెంబర్ 4. సో ఈ రెండు కూడా ఐసోస్ట్రక్చరలే. ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిలేటెడ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ చూడండి, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆబ్టైన్ ఫ్రమ్ 2px 2py ఆర్బిటాల్స్ ఆర్, ఇక్కడ సిమెట్రికల్ అన్నాడు, అన్సిమెట్రికల్ ఉండాలి. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ బాండ్ ఎంథాల్పీస్ ఫర్ ఏ గివెన్ స్పీసీస్. సో మనకు బాండ్ ఎంథాల్పీ, బాండ్ ఎనర్జీ అనేది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ అనేది మనకు ఇక్కడ దేనికైతే హైయెస్ట్గా ఉంటుందో దానికి బాండ్ ఎంథాల్పీ అనేది ఉంటుంది. సో నైట్రోజన్ చూడండి, మనకి ఇచ్చింది N2, నెక్స్ట్ O2 మైనస్ O2 మైనస్ 2. చూడండి, N2లో మనకి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 14 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 16, ఇక్కడ 17, అండ్ నెక్స్ట్ ఇక్కడ 18. సో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనకు బాండ్ ఆర్డర్ అనేది 3, ఇక్కడ వచ్చేసి 2, అండ్ ఇక్కడ వచ్చేసి 1.5, అండ్ నెక్స్ట్ ఇక్కడ 1. సో బాండ్ ఆర్డర్ అనేది ఇంక్రీజ్ దేనికైతే హైయెస్ట్గా ఉంటుందో దానికి బాండ్ ఎంథాల్పీ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ N2 O2 మైనస్ అండ్ O2 మైనస్ 2 ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ N2, లాస్ట్ O2 2 మైనస్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్పీసీస్ Cn ప్లస్ అండ్ Cn మైనస్ NO. సో ఇక్కడ చూడండి, Cn ప్లస్ అండ్ Cn మైనస్ అండ్ NO అండ్ Cn. సో విచ్ వన్ ఆఫ్ దీస్ విల్ హ్యావ్ ద హైయెస్ట్ బాండ్ ఆర్డర్. సో దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మీరు కౌంట్ చేయండి. కార్బన్ అంటే మనకు ఎంత, 6, 7, ఇక్కడ 7, 14. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూడండి, Cn ప్లస్ అంటే ఇక్కడ 6, 7. సో ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ 12 వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ Cn మైనస్ అంటే ఇక్కడ 7, 14 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నైట్రోజన్, ఆక్సిజన్ అంటే 7 + 8 ఎంత, 15. కార్బన్ అండ్ నైట్రోజన్ అంటే 6 + 7 ఎంత, 13 అవుతుంది. ఓకేనా. సో దీని యొక్క బాండ్ ఆర్డర్ 14 అంటే మనకు 3, 15 అంటే 0.5 తగ్గటమే. అండ్ నెక్స్ట్ 13 అంటే మనకు, సో ఇక్కడ కూడా 2.5 వస్తుంది. 12 అంటే 2 వస్తుంది. సో హైయెస్ట్ బాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది మనకు, Cn మైనస్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు ఈ బాండ్ ఆర్డర్ సంబంధించిన టేబుల్ అనేది క్లాస్లో మీకు చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి క్లాసెస్. సో మీకు ఈ ఎలక్ట్రాన్స్ని బట్టి ఇచ్చిన కాంపౌండ్లో ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి బాండ్ ఆర్డర్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మీరు ఆ టేబుల్ నేర్చుకుంటే సరిపోతుంది. సో దీని ప్రకారం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ మనము కెమికల్ బాండింగ్లో ఈ నీట్ ప్రీవియస్ క్వశ్చన్స్, మిగతా క్వశ్చన్స్ గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్.